హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న సిస్టర్ మిడ్ నైట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన గోపాల్ అండ్ ఉమా అనే న్యూ కపుల్ని చూపిస్తారు. నిజానికి గోపాల్ ఉమాని పెళ్లి చేసుకుని ట్రైన్లో ముంబైలో తను నివసించే స్లమ్ ఏరియాకి తీసుకొస్తూ ఉంటాడు. ట్రైన్లో ఉమా ఏదో ఆలోచిస్తూ ఉంటే గోపాల్ మాత్రం ఫుల్గా గురకపెట్టి ఉమాని పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా అలా ట్రైన్ ముంబైకి చేరుకోగానే గోపాల్ ఉమాని తన ఇల్లు ఉండే మురికివాడకి తీసుకెళ్లి ఇద్దరు అలా ఇంట్లోకి వెళ్తారు. గోపాల్ ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. అలా ఇద్దరు బెడ్ పై పక్కపక్కనే కూర్చుని ఉన్నా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇంకా అలా కాసేపటికి ఉమాకి చిరాకు వచ్చి లేచి తన చీర విప్పి డ్రెస్ చేంజ్ చేసుకోబోగా అది చూసిన గోపాల్ వెంటనే లేచి ఇంటి బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఉమా ప్రైవసీ కోసం. అయితే ఉమా మాత్రం గోపాల్ ఇప్పుడు తన భర్తనే కదా, మరి ఎందుకు ఇలా బయటికి వెళ్ళిపోయాడు అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పై పడుకుంటుంది. అలా కాసేపటికి గోపాల్ ఇంట్లోకి వచ్చి బెడ్ పై పడుకున్న ఉమా వైపే చూస్తూ నేను బట్టలు మార్చుకోవాలి బయటికి వెళ్ళు అన్నట్లు సైగ చేయడంతో ఉమా షాక్ అయ్యి బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతూ గోపాల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా కాసేపటికి ఇదంతా అయిపోయాక ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు. కానీ ఒకరు తూర్పుకి మరొకరు పడమరకి తిరిగి పడుకుంటారు. అలా అర్ధరాత్రి సమయంలో కొత్త ప్లేస్ అవ్వటం వల్ల నిద్ర పట్టక మెలకువ వచ్చిన ఉమా ఫుల్గా నిద్రపోతున్న గోపాల్ని చూసి ఈ రోజు తమ ఫస్ట్ నైట్ కదా, మరి గోపాల్ తనని పట్టించుకోకుండా ఇలా నిద్రపోతున్నాడేంటి అనుకుంటూ అలా ఇంటి బయటికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చాలాసేపు తిరిగి వచ్చి మళ్ళీ నిద్రపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఉమా లేట్గా నిద్రలేస్తుంది. అయితే అప్పటికే గోపాల్ తన పక్కన ఉండడు. నిజానికి గోపాల్ అప్పటికే తన డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఉమా ఇంటి డోర్స్ ఓపెన్ చేసి బయటికి చూడగా అక్కడి మనుషులు ప్లేసు తనకి కొత్త అవ్వటంతో భయంతో డోర్స్ క్లోజ్ చేసి ఇంట్లోనే అలాగే కూర్చొని గోపాల్ తన కోసం ఫుడ్ ఎప్పుడు తీసుకుని వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే గోపాల్ ఇంటికి తిరిగి రాడు. ఉమాకి విపరీతమైన ఆకలి వేస్తుంది. దాంతో ఏదైనా తినాలి అని డోర్స్ ఓపెన్ చేసి ఇంటి బయటికి వెళ్ళి నిలబడగా తన పక్క ఇంట్లోనే ఉండే శీతల్ అనే మహిళ ఉమాని చూసి గోపాల్ భార్యవి నువ్వేనా, నాకు కొంచెం చక్కెర ఇస్తావా అని అడగ్గా ఉమా తనకి ఎలాంటి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకుని ఆకలితో అలాగే కూర్చుని గోపాల్ ఇంటికి రాగానే తనని బాగా తిట్టాలి అని కోపంతో ఉంటుంది. ఇంకా అదే రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత గోపాల్ అయితే ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో ఇంట్లోకి రాగానే మత్తులో కింద పడిపోయి అలాగే నిద్రపోతాడు. ఇంకా అప్పటికే ఆకలితో బాధపడుతున్న ఉమా గోపాల్ పాకెట్ నుండి డబ్బు తీసుకుని ఏదైనా తినాలి అని ఇంటి బయటికి వెళ్తుంది. అయితే అప్పటికే అన్ని హోటల్స్ క్లోజ్ చేసి ఉండడంతో ఉమా బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కొని ఇంటికి వచ్చి గోపాల్ వైపే కోపంగా చూస్తూ బిస్కెట్స్ తింటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం గోపాల్కి మెలకువ వచ్చి నిద్ర లేవగా అప్పటికే ఉమా బ్రష్ చేస్తూ గోపాల్తో నువ్వు నిన్న మొత్తం ఎక్కడికి వెళ్ళావని అడగ్గా దానికి గోపాల్ నాకు పెళ్ళయిందని నా ఫ్రెండ్స్ నన్ను పార్టీ అడిగారు, అందుకే వర్క్ అయిపోయాక వారికి పార్టీ ఇచ్చాను. అయితే వాళ్ళు నాకు కూడా బలవంతంగా మందు తాపించారు, అందుకే ఇంటికి రావడం లేట్ అయింది అని చెప్తాడు. అది విన్న ఉమా కోపంతో నిన్న మొత్తం నేను ఆకలితో చచ్చాను, నా గురించి కొంచెమైనా ఆలోచించావా అని సీరియస్ అవ్వగా దానికి గోపాల్ ఉమాకి సారీ చెప్పి నేను వెళ్ళేటప్పటికి నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వెళ్ళిపోయా అంటాడు. ఇంకా అలా గోపాల్ మళ్ళీ రెడీ అయ్యి తన పనికి బయలుదేరగా ఉమా తనని డబ్బులు అడగడంతో గోపాల్ కొంత డబ్బు తనకి ఇచ్చి పనికి వెళ్ళిపోతాడు. ఇంకా వీరిద్దరిని చూశాక మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఉమా అండ్ గోపాల్ ఇద్దరికి పెళ్ళంటే ఇష్టం లేదు అని, పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ఇద్దరికి పూర్తిగా తెలియక ఇప్పటికీ కూడా ఇద్దరు తమ తమ సొంత ప్రపంచంలో ఒంటరిగా బ్రతుకుతున్నారు అని. ఇంకా గోపాల్ వెళ్ళిపోయిన కాసేపటికే ఉమా ఇంటి బయటికి వచ్చి కూర్చొని ఆ గలీలో ఉండేవారిని షాప్స్ని చూస్తూ ఉంటుంది. అక్కడి వారు కూడా ఉమాని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా కాసేపటికి తినడానికి వంట చేయాలి అని గోపాల్ ఇచ్చి వెళ్ళిన డబ్బు తీసుకొని మార్కెట్కి వెళ్ళి వంట చేయడానికి కావాల్సిన సరుకులు కూరగాయలు ఇంటికి తీసుకుని వస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన సరుకులని అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉమాకి వంట చేయడం రాదు కాబట్టి. అయితే కూరగాయలను చూసి వాటిని కట్ చేయాలంటే కత్తి కావాలని ఇంట్లో వెతికితే కత్తి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉండే శీతల్ దగ్గరికి వెళ్ళి కత్తి కావాలని అడగ్గా శీతల్ ఉమాకి ఒక పెద్ద కత్తి ఇస్తుంది. ఇంకా ఉమా ఆ కత్తితో కూరగాయలని కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సీన్ కట్ చేస్తే అలా రాత్రి పని అయిపోయాక గోపాల్ ఇంటికి వస్తూ తమ గల్లీలోని అన్ని ఇళ్లలో భార్యలు తమ భర్తలకి ఫుడ్ పెడుతూ ఉండడం చూసి తన భార్య కూడా తన కోసం ఏం చేసి ఉంటుందో అని ఆశగా ఇంటికి రాగా ఉమా మాత్రం తనకి చపాతీలు చేయడం రాక పిండితో కుస్తీ పడుతూ ఉంటుంది.
గోపాల్ రాగానే తనకి వంట చేయడం రావట్లేదు అనడంతో గోపాల్కి మరో దారి లేక బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకుని రాగా ఇద్దరు ఫుడ్ తింటారు. అలా ఫుడ్ తిన్న తర్వాత ఉమా బెడ్ మీద పడుకొని తన డ్రెస్ మొత్తం తీసేసి రొమాంటిక్గా గోపాల్ వైపు చేయి చాచి పిలుస్తుంది. అయితే అది చూసిన గోపాల్ మాత్రం ఉమాకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉమా పక్కనే నిద్రపోతాడు. దాంతో ఉమా షాక్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన గోపాల్కి తను ఉమాకి ఇచ్చిన డబ్బు మొత్తం అప్పుడే ఖర్చు చేసింది అని తెలిసి తనపై సీరియస్ అవ్వగా ఉమా తనతో తనకి ఇంటిని నడపడం తెలియదు అనడంతో గోపాల్ తనకి వారం రోజుల టైం టేబుల్ నేలపై రాసి ఏ రోజు ఏం చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత గోపాల్ పనికి వెళ్ళిపోగా ఉమా పక్క ఇంట్లోని శీతల్ దగ్గరికి వెళ్ళి పప్పు ఎలా చేయాలో అడిగి తెలుసుకుంటుంది. ఇంకా అదే రోజు సాయంత్రం గోపాల్ ఇంటికి వచ్చేసరికి ఫుడ్ రెడీ చేసి పెడుతుంది. ఫుడ్ తిన్న గోపాల్ చాలా బాగా చేసావు అంటాడు. అప్పుడే ఉమా గోపాల్తో నాకు సిగరెట్ తాగాలని ఉంది అని చెప్పడంతో అలా ఇద్దరు ఇంటి బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు సండే అవ్వడంతో ఉమా గోపాల్తో మనకి పెళ్ళయ్యేని రోజులయ్యింది, ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా నువ్వు నన్ను బయటికి తీసుకెళ్లలేదు అనగా దానికి గోపాల్ కొన్ని రోజుల తర్వాత మా రిలేటివ్స్ది పెళ్లి ఉంది, ఆ పెళ్లికి వెళ్దాంలే అంటాడు. అది విన్న ఉమా అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను, ఈ రోజే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళాలి అనడంతో గోపాల్కి మరో దారి లేక ఉమాని బీచ్కి వెళ్దామని చెప్పి అలా బస్సులో తీసుకెళ్తాడు. అయితే అలా 13 గంటలు ట్రావెల్ చేశాక ఇద్దరు బీచ్కి చేరుకుంటారు. కానీ మరో 15 నిమిషాల్లోనే రిటర్న్ బస్సు ఉంది అనడంతో ఇద్దరు మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కి 13 గంటలు ట్రావెల్ చేసి ఇంటికి రాగా ఇంటికి చేరుకునే లోపే ఉదయం అవ్వడంతో గోపాల్ తన డ్యూటీకి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకదంతా చూస్తున్న ఉమా తన లైఫ్ ఇలా అయిందేంటని ఆలోచిస్తూ తనకి ఇబ్బందిగా ఉన్న చేతి గాజుల్ని చూసి ముందు వాటిని పగలగొట్టించుకోవాలని ఒక చెప్పుల షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాజుల్ని పగలగొట్టమని చెప్పగా అలా పగలగొట్టడం తప్పు అని చెప్పినా సరే ఉమా బలవంతంగా తన గాజులు పగలగొట్టించుకుంటుంది. ఇంకా అలా ఒకరోజు గోపాల్ ఉమాని తన రిలేటివ్స్ పెళ్లికి తీసుకుని వెళ్తాడు. అలా ఉమా అండ్ గోపాల్ పెళ్లి చూస్తూ ఉండగా వారి వెనక ఉన్నవారు వారిద్దరిని చూసి గోపాల్ లాంటి వాడికి పిల్లనివ్వడానికి అందరూ భయపడేవారు, కానీ అలాంటి తిక్కలోడిని పెళ్లి చేసుకుంది పాపం ఈ అమ్మాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న ఉమాకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి కొంచెం విచిత్రంగా ప్రవర్తించి అక్కడ నుండి ఇంటికి వస్తుంది. ఉమా బిహేవియర్ చూసిన గోపాల్ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడగ్గా దానికి ఉమా నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వే, మనకి పెళ్ళయ్యాక కూడా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, నేను నీ భార్యను అనగా దానికి గోపాల్ నాకు కొంచెం టైం పడుతుంది, నేను పెరిగిన పరిస్థితులు అలాంటివి, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయితో మాట్లాడలేదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఉమా తన లైఫ్ ఇలా అయింది ఏంటని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఇంట్లో తనకి ఒంటరిగా ఉండి పిచ్చి పట్టినట్లయిందని అలా బయటికి వెళ్ళగా అక్కడ తనకి చాలామంది తనలాగే వేరు కారణాలతో బాధపడడం చూసి అందరి జీవితాలు నాలాగే ఉన్నాయని భయపడి అక్కడ నుండి ఒక కంపెనీకి వెళ్ళి అక్కడి వారిని అడిగి ఆ కంపెనీలో స్వీపర్గా జాయిన్ అయ్యి కంపెనీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా రాత్రి దాకా ఉమా కంపెనీలో ఉండి మొత్తం క్లీన్ చేసి తన వస్తువులు తీసుకుని ఇంటికి బయలుదేరగా అదే కంపెనీలో పనిచేసే వాచ్మెన్ ఇంటికి వెళ్తూ ఉమా ఇల్లు అక్కడికి 4 గంటల ప్రయాణం అని తెలిసి తనని సైకిల్పై ఎక్కించుకొని కొంత దూరం దాకా తీసుకెళ్లి వదిలేస్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం ఉమా శీతల్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఉమా తనతో నా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని అడగ్గా దానికి శీతల్ మన జీవితంలో రొమాన్స్, అడ్వెంచర్, ఎక్సైట్మెంట్ ఉంటే సంతోషంగా ఉండగలం అంటుంది. అది విన్న ఉమా నా లైఫ్లో లేనివే అవి, నా భర్త నన్ను భార్యగా చూడటం లేదు అని ఫీల్ అవుతుంది. అలా ఉమా తన లైఫ్లో కష్టాలన్నీ శీతల్తో మాత్రమే చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా సాయంత్రం అవ్వగానే ఉమా తన క్లీనింగ్ వస్తువులు తీసుకుని కంపెనీకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం శీతల్ అండ్ ఉమా మాట్లాడుకుంటూ ఉంటారు. శీతల్ ఉమాని గోపాల్ నీకు ఎలా తెలుసని అడగ్గా దానికి ఉమా తనది గోపాల్ది ఒకటే ఊరని, చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళమని, అందుకే మా ఫ్యామిలీస్ వారు మాకు పెళ్లి చేసి పంపారు అని చెప్తుంది. ఇంకా ఉమా తన సంసార జీవితం సంతోషంగా లేదు అని అదే ఆలోచిస్తూ రోజుకి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం ఉమా కంపెనీకి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉమాని చూసి తనతో మాట్లాడాలని చూడగా ఉమా వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఉమా కొంచెం డిప్రెషన్లో ఉండటం, తన హెల్త్ కూడా పాడవుతుంది అని గమనించిన వాచ్మెన్ ఉమాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా ఉమాని చెక్ చేసిన డాక్టర్ తన హెల్త్ నార్మల్గానే ఉంది, కాకపోతే కొంచెం ఫీవర్ ఉంది అని కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఇంకా ఉదయం అవగానే ఉమా కంపెనీ నుండి నేరుగా శీతల్ ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శీతల్ తనతో నువ్వు ఇంకా నీ మొగుడి దగ్గరికి వెళ్ళు, నేను కొంచెం పని మీద కొన్ని రోజులు మా ఊరికి వెళ్తున్నాను, ఇంకా నువ్వు నీ మొగుడితో ఎలా ఉంటావో జాగ్రత్త, వెళ్ళు, నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు అనడంతో ఉమా ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే గోపాల్ తన చేతికి పని చెబుతూ ఉంటాడు. అది చూసిన ఉమా సిగ్గుతో కూడిన భయంతో తన పని వస్తువులు తీసుకొని ఇంట్లో నుండి కంపెనీకి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఉమా కంపెనీలో వర్క్ కంప్లీట్ చేసుకుని ఉదయం ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్స్ మళ్ళీ ఉమాతో మాట్లాడాలని చూస్తారు. అయితే ఈసారి ఉమా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతుంది. అయితే అప్పుడే ఉమాకి చెవిలో ఏదో పెద్ద శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవుతుంది. చిన్న శబ్దాలు కూడా పెద్దవిగా వినిపిస్తూ
ఏడుస్తూ చాలా ఇబ్బంది పడుతుంది. అసలు తనకి అలా ఎందుకు జరుగుతుందో ఉమాకి ఏమీ అర్థం కాదు. ఇంకా తర్వాత ఉమా బయట తిరగడానికి వెళ్తుంది. అంత ఎండలో కూడా ఉమాకి చలి పెడుతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో దుప్పటి కప్పుకొని తిరుగుతూ ఉంటుంది. అంతేగాక ఉమా బాడీలో కూడా మార్పులు మొదలవుతూ ఉంటాయి. ఉమా రోజురోజుకి సన్నగా పీలగా తయారవుతూ ఉంటుంది. ఇంకా అదే రోజు రాత్రి ఉమాకి నిద్ర పట్టక బయటికి వెళ్ళగా అప్పుడే తన చెవిలో పెద్ద శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవడంతో ఆ శబ్దాలు భరించలేని ఉమా అదే గల్లీలో ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్కి తన ప్రాబ్లం గురించి చెప్పగా అది విన్న డాక్టర్ ఉమా 2 చెవులు చెక్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు నీరసంగా ఫీవర్ ఉండటం వల్ల నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి పంపుతాడు. ఇంకా అలా ఉమా అక్కడ నుండి ఇంటికి వెళ్తూ మధ్యలోని ఒక ప్లేస్లో అలాగే నిద్రపోతుంది. ఉదయం తనపై ఎండ పడగానే మెలకువ వచ్చి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఉమా బిహేవియర్ చూస్తున్న గోపాల్కి తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి గోపాల్ ఉమాకి తినమని ఫుడ్ని ఇస్తాడు. అయితే ఉమా ఆ ఫుడ్ని చూసి నాకు ఈ ఫుడ్ వద్దు, ఇప్పటికే నా కడుపులో అదో రకంగా ఉంది అంటుంది. అది విన్న గోపాల్ ఇప్పటికే నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను, నువ్వు ఫుడ్ తినడమే మానేశావు, ఏమైందని అడగ్గా ఉమా ఎలాంటి సమాధానం చెప్పదు. ఇంకా అప్పుడే ఉమా అండ్ గోపాల్ ఇంటి బయట కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండగా సడన్గా ఉమా గట్టిగా అరుస్తుంది. అది చూసిన గోపాల్ షాక్ అయ్యి నీ ఆరోగ్యం బాగానే ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడగ్గా ఉమా ఎలాంటి సమాధానం చెప్పదు. ఇంకా తర్వాత ఉమా కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో తనకి ఎదురుగా ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. దాన్ని చూసిన ఉమాకి ఏమవుతుందో తెలియదు కానీ పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని పట్టుకొని దాని గొంతు కొరికి రక్తం తాగుతుంది. అలా దాని రక్తం తాగగానే ఉమా నార్మల్ అయ్యి చనిపోయిన గొర్రెపిల్లని చూసి షాక్ అయ్యి ఏడుస్తూ చనిపోయిన గొర్రెపిల్లని పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసి ఇంటికి వచ్చి గోపాల్కి గట్టిగా ముద్దు పెట్టి అలాగే నిద్రపోతుంది. ఇంకా ఉమాని అలా చూస్తున్న గోపాల్కి ఏమీ అర్థం కాక భయపడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఉమా తను రాత్రి గొర్రెపిల్లని చంపి రక్తం తాగిన అదే ప్లేస్కి వెళ్ళి అక్కడి రక్తం మరకలు చూస్తూ అలాగే ఉండిపోతుంది. ఇంకా అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన ఉమా గోపాల్ తన కోసం తెచ్చిన ఫుడ్ని తింటుంది. అయితే ఆ ఫుడ్ తిన్న కాసేపటికే వామిటింగ్స్ కూడా చేసుకుంటుంది. అదంతా చూస్తున్న ఉమాకి కూడా తనకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక చాలా ఎమోషనల్ అవుతుంది. అయితే అప్పుడే ఉమా అక్కడే చెట్లలో ఉన్న పక్షిని చూసి వెంటనే చెట్లలోకి దూకి మరీ ఆ పక్షిని పట్టుకొని దాన్ని చంపి రక్తం తాగుతుంది. తర్వాత చనిపోయిన పక్షిని ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని తెల్లటి క్లాత్లో చుట్టి ఒక బాక్స్లో పెట్టి చనిపోయిన పక్షికి సారీ చెప్పి ఆ బాక్స్ మంచం కింద దాస్తుంది. అలా ఆ రోజు నుండి ఉమా తనకి దాహం వేసిన ప్రతిసారి తనకి కనిపించిన పక్షిని కోడిని పావురాన్ని చంపి దాన్ని రక్తం తాగి దాన్ని తెల్లటి క్లాత్లో చుట్టి బాక్స్లో పెట్టి మంచం కింద పెడుతూ సారీ చెప్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు గోపాల్కి ఇంట్లో చెడు వాసన రావడం గమనించి అదే విషయం ఉమాకి చెప్పగా అది విన్న ఉమా మాత్రం ఈ ఏరియానే అలాంటిది, ఈ చెడు వాసన ఈ ఏరియాలోదే అని చెప్తుంది. అలా గోపాల్ డ్యూటీకి వెళ్ళిపోయాక ఉమాకి ఇంట్లో తను ఇప్పటిదాకా చంపిన ఆ పక్షులు అన్నీ ప్రాణాలతో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. దాంతో అదే రోజు రాత్రి ఉమా చనిపోయిన పక్షులన్నింటినీ ఒక కవర్లో పెట్టి తీసుకెళ్లి మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం గోపాల్ డ్యూటీకి వెళ్ళిపోయాక ఉమా ఫోన్ బూత్కి వెళ్ళి గోపాల్కి ఫోన్ చేసి ఏదో విషయం గురించి చెప్పాలి అనుకుంటుంది. కానీ చెప్పలేక అంతా ఓకే కదా అనగా దానికి గోపాల్ అంతా ఓకే అంటాడు. దాంతో ఉమా బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి గోపాల్ ఇంటికి వచ్చాక ఉమా అండ్ గోపాల్ ఎదురెదురుగా కూర్చొని ఇద్దరు ఒకరికొకరు ఏదో విషయం గురించి చెప్పాలి అనుకుంటూ ఉంటారు. కానీ చెప్పలేక ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉండిపోతారు. అప్పుడే గోపాల్ ఉమాతో నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో మొదట చెప్పు అనడంతో ఉమా గోపాల్తో నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత నేను పిచ్చిదాన్ని అనిపించొచ్చు కానీ నా లైఫ్లో జరుగుతుంది ఇదే అని గోపాల్కి అన్ని నిజాలు చెప్తుంది. ఉమా గోపాల్కి ఏం చెప్పింది అన్నది ఇక్కడ మనకి చూపించారు. ఇంకా ఉమా చెప్పిందంతా విన్న గోపాల్ షాక్లో ఉండిపోతాడు. ఇంకా అప్పుడే గోపాల్ కూడా ఉమాతో ఈరోజు నా ఫ్రెండ్ రాము తన భార్యతో పాటు మన ఇంటికి వస్తాను అన్నాడు, వారి కోసం కాఫీ రెడీ చెయ్యి అంటాడు. అది విన్న ఉమా నాకు చెప్పకుండా ఎందుకు పిలిచావని సీరియస్ అవ్వబోగా అప్పుడే వారు ఇంటికి రావడంతో ఇద్దరు ఫేక్ స్మైల్తో వారిని ఇంట్లోకి పిలుస్తారు. తర్వాత వారు ఫోర్స్ చేయడంతో నలుగురు బీచ్కి వెళ్తారు. అయితే నలుగురు బీచ్లో కలిసే కూర్చుంటారు. కానీ గోపాల్ ఫ్రెండ్ అండ్ తన భార్య మాట్లాడుకుంటూ ఉండగా గోపాల్ అండ్ ఉమా వారినే చూస్తూ ఉంటారు. అప్పుడే ఉమా గోపాల్ ఫ్రెండ్ వాళ్ళ కుక్కని చూసి దాన్ని బీచ్ మొత్తం తిప్పుతాను అని తీసుకెళ్ళి దాన్ని దూరంగా తీసుకెళ్ళి వదిలేసి వారి దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నారు, అక్కడ మీ కుక్క పారిపోయింది, వెళ్ళి వెతుక్కోండి అంటుంది. అది విన్న గోపాల్ ఫ్రెండ్ అండ్ తన భార్య షాక్ అయ్యి కుక్కని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంకా ఈరోజు సండే అవడం వల్ల ఉమా అండ్ గోపాల్ సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఉమా గోపాల్ సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని మనం భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నాం, కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందామని గోపాల్కి హగ్ ఇస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఇద్దరు మెట్రో స్టేషన్కి చేరుకుంటారు. అక్కడే ఉమా కాటన్ క్యాండీ అమ్మే వ్యక్తిని చూసి తనకి అది కొని తీసుకురమ్మని చెప్పడంతో గోపాల్ ఉమాని వెళ్ళి ట్రైన్ ఎక్కి సీట్ పట్టుకొని
పెట్టుకో, నేను కొనుక్కొని వస్తాను అని చెప్పి అలా వెళ్ళి క్యాండీ కొని ట్రైన్ దగ్గరికి రాగా అప్పటికే ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంది. దాంతో గోపాల్ అలా ఇంకా నడుచుకుంటూ చాలాసేపటికి ఇంటికి చేరుకుంటాడు. ఇంక అప్పటికే గోపాల్ కోసం వెయిట్ చేస్తున్న ఉమా తనని చూసి నువ్వు ఇంత నీరసంగా ఎందుకున్నావని అడగ్గా దానికి తను ట్రైన్ మిస్ అయింది కదా, అందుకే ఇంటి దాకా పరిగెత్తుకుంటూ వచ్చాను అంటాడు. అది విన్న ఉమా అలాంటప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఎక్కి ఇంటికి రావచ్చు కదా అనగా దానికి గోపాల్ నాకు ఆ ఆలోచన రాలేదు అని, ఇదిగో నువ్వు అడిగిన క్యాండీ అని అప్పటికే గట్టిగా అయిన క్యాండీ ఉమాకి ఇస్తాడు. అది చూసిన ఉమా ఆ క్యాండీ తినకుండా పడేస్తుంది. అయితే అదంతా చూసిన ఉమాకి గోపాల్కి తనపై ప్రేమ ఉంది కానీ అది ఎలా చూపించాలో తెలియదు అని, చిన్నప్పటి నుండి తను పెరిగిన పరిస్థితులు తనని అలా మార్చేశాయని అర్థమవుతుంది. అప్పుడే గోపాల్ డ్రింక్ చేస్తాడు. ఇంకా ఉమా గోపాల్ని కిస్ చేస్తుంది. అయితే గోపాల్ విషయంలో తనే ఒక స్టెప్ ముందుకు వేసి ఈరోజు గోపాల్లో ఉన్న భయాలన్నీ పోగొట్టి తమ మ్యారీడ్ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి గోపాల్ని తన డ్రెస్ తీసేయమని చెప్పి తను కూడా డ్రెస్ తీసేసి అలా ఉమా అండ్ గోపాల్ ఇంటిమేట్ అవుతారు. అలా ఉమా గోపాల్కి ధైర్యం చెప్తూ రాత్రి మొత్తం ఇంటిమేట్ అవుతారు. అయితే ఇదే ప్రాసెస్లో గోపాల్కి ఏదో అవుతూ ఉంటుంది. ఇంకా ఉమా మాత్రం తాము ఇద్దరం రేపటి నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా మరుసటి రోజు ఉదయం ఉమా నిద్రలేవగానే తను చంపిన అవే పక్షులు తన ఇంట్లో తిరుగుతున్నట్లు కనిపించడంతో ఉమా భయపడిపోయి గోపాల్ని నిద్రలేపాలని చూస్తుంది. ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రాత్రి ఇంటిమేట్ అయ్యేటప్పుడే గోపాల్ చనిపోయి ఉంటాడు. ఇంకా గోపాల్ డెడ్ బాడీని చూస్తున్న ఉమాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలా 4 రోజుల దాకా గోపాల్ డెడ్ బాడీతో పాటే తను ఇంట్లో ఉండిపోతుంది. ఇంకా ఉమా కంపెనీలో వర్క్ చేయడానికి రాకపోవడంతో కంపెనీ వాచ్మెన్ ఉమా ఇంటి దగ్గరికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసి ఉండడంతో అక్కడే ఉన్న గోపాల్ ఫ్రెండ్ భార్యని అడగ్గా భార్యాభర్తలు ఇద్దరు కొన్ని రోజులుగా కనిపించడం లేదు అంటుంది. మరో పక్క ఇంట్లో ఉమా గోపాల్ డెడ్ బాడీనే చూస్తూ డెడ్ బాడీకి పూలు అలంకరించి లైట్ సెట్టింగ్ చేసి దీపాలు వెలిగించి డెడ్ బాడీ నుండి వాసన బయటికి వెళ్లకుండా అగరబత్తీలు పెడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రోజు రోజుకి గోపాల్ డెడ్ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఉమా ఇంటి నుండి బయటికి వెళ్ళడం కూడా మానేస్తుంది. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి ఉమా ఇంట్లోకి గొర్రె పిల్లలు వచ్చి అరుస్తూ ఉండడంతో వాటిని తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టి వస్తుంది. ఇంకా ఉమా బిహేవియర్ చూసిన చుట్టుపక్కల వాళ్ళు తనకి దయ్యం పట్టింది అని, తను ఒక మాంత్రికురాలు అని అందరూ భయపడిపోయి తన ఇంటి డోర్కి నిమ్మకాయలు తాయెత్తులు కడుతూ ఉంటారు. ఒకరోజు ఉమా ఇంట్లోకి వెళ్తూ ఉండగా అది గమనించిన గోపాల్ ఫ్రెండ్ భార్య కూడా తనతో పాటు ఇంట్లోకి వెళ్ళి అసలు నువ్వు ఇన్ని రోజులుగా ఇంట్లో ఏం చేస్తున్నావు అని అక్కడ గోపాల్ డెడ్ బాడీని చూసి ఫుల్గా భయపడిపోతుంది. ఉమా తనతో నేను ఎంత దహంతో ఉన్నానో నీకు తెలియదు అని తనని చంపి ఆ రోజే పక్క ఇంట్లోని శీతల్ తిరిగి వచ్చింది అని తెలిసి వారి 2 ఇళ్లకి మధ్య ఉన్న డోర్ ద్వారా మాట్లాడుకుంటారు. శీతల్ తనతో అందరూ నీ ఇంట్లో మాంత్రికురాలు ఉంటుంది అంటున్నారు, బహుశా అది నీ గురించే అనుకుంటా అనగా అది విన్న ఉమా నవ్వి నాకిప్పుడు ఒక రంపం కావాలని అడిగి తీసుకుని ఆ మహిళ బాడీని పార్ట్స్గా చేసి సంచిలో పెట్టి తీసుకెళ్లి ఫారెస్ట్ ప్లేస్లో పడేస్తుంది. అప్పుడే ఆ గొర్రె పిల్లలు వచ్చి వాటిని తింటాయి. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఉమా తనకి తెలిసిన ట్రాన్స్జెండర్ ఫ్రెండ్ని కలిసి ఒక హెల్ప్ చేయమని అడగ్గా దానికి తను ఓకే చెప్పడంతో అలా ఆ ట్రాన్స్జెండర్ తనకి తెలిసిన ట్రక్ డ్రైవర్కి విషయం చెప్పడంతో ఇంకా అదే రోజు రాత్రి ఉమా గోపాల్ డెడ్ బాడీని క్లాత్లో చుట్టి ఆ ట్రక్లో పెట్టుకుని ఎక్కడికో బయలుదేరుతారు. అయితే ఆ ట్రక్ డ్రైవర్ ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఉమా అండ్ గోపాల్ డెడ్ బాడీని దింపి నేను ఇక్కడి దాకా మాత్రమే మీకు హెల్ప్ చేయగలను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఉమా అక్కడ నుండి గోపాల్ డెడ్ బాడీని ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి సాంప్రదాయబద్ధంగా గోపాల్ డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. అలా ఉదయం అయ్యేదాకా అక్కడే కూర్చుని ఉంటుంది. అప్పుడే ఒక అఘోరా అక్కడికి వచ్చి గోపాల్ డెడ్ బాడీని తగలబెట్టిన చోట ఉన్న బూడిదని తీసి ఒక బాక్స్లో పెట్టి ఉమాకి ఇవ్వగా ఉమా దాన్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొంత దూరం నడవగానే నీరసంతో స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో తన ముక్కుకి గాయం అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఉమాకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా తను మహిళా సన్యాసుల ఆశ్రమంలో ఉంటుంది. వారే తనని చూసి అక్కడ నుండి తీసుకొచ్చి కాపాడి ఉంటారు. ఇంకా అలా కొన్ని రోజులు ఉమా వారితో పాటే అదే ఆశ్రమంలో ఉంటుంది. ఒకరోజు తనకి అక్కడ చిన్న పక్షి కనిపించగా యాజ్ యూజువల్గా దాన్ని కూడా చంపి తినేస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం ఉమా శీతల్కి ఫోన్ చేసి నేను ముంబైకి తిరిగి వస్తున్నా, నాకు నీ సహాయం కావాలని అడిగి అదే రోజు రాత్రి ఉమా ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. అయితే అప్పటికే ఆ గల్లీలో ఉన్న వాళ్ళు అందరూ ఉమా మాంత్రికురాలు అని, అలాంటిది గల్లీలో ఉంటే మనందరికీ ప్రమాదం అని, ఆ ఇంటిని తగలబెట్టాలి అని ఆ ఇంటి డోర్స్ ఓపెన్ చేయగా ఆ ఇంట్లో నుండి చాలా పక్షులు బయటికి వస్తాయి. దాంతో ఉమా ఇంటికి నిప్పంటిస్తారు. అది చూసిన ఉమా అక్కడ నుండి భయంతో పారిపోవాలని చూడగా అప్పుడే ఒక పోలీసు ఇంకా స్వామీజీ ఉమాని చూసి స్వామీజీ తనతో ఆగు అని తనపై గంగాజలం చల్లబోగా అప్పుడే ఉమా వెనక ఉన్న స్తంభం నుండి అగ్గిరవ్వలు పడడం
పడడంతో అది చూసిన పోలీస్ అండ్ స్వామీజీ ఉమాకి నిజంగానే మంత్రశక్తులు ఉన్నాయని భయంతో తమని క్షమించమని కాళ్ళు మొక్కుతారు. దాంతో ఉమ అక్కడ నుండి పారిపోతుంది. నిజానికి అదే స్తంభంపై లైన్ మ్యాన్ వర్క్ చేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల నిప్పు రవ్వలు పడి ఉంటాయి. ఇంకా అలా ఆ గల్లీ వాళ్ళు ఉమా వెంట పడగా అప్పుడే శీతల్ తన ఫ్రెండ్ సహాయంతో ఉమాని తమ వ్యాన్ ఎక్కించుకొని కాపాడాలని చూస్తారు. అయినా కానీ గల్లీ వాళ్ళు ఆ వ్యాన్ వెంట పడడంతో ఉమా వ్యాన్ని ఆపి కిందికి దిగి వారి ముందుకు వెళ్ళగా వారు తనతో నువ్వు ఒక రాక్షసివి అంటారు. దానికి ఉమా మనిషిగా బ్రతకడం కష్టమైనప్పుడు తప్పదు కదా, మీకు ప్రాబ్లం ఏంటి అని మాంత్రికురాల్లాగా చేయడంతో అది చూసిన వారందరూ తను ఏదో చేస్తుంది అని భయపడి అక్కడ నుండి పారిపోతారు. ఇంకా శీతల్ ఉమాతో నిన్ను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకనివ్వరు అని రైల్వే స్టేషన్కి తీసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కించి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండు అంటుంది. అలా ఉమా హిమాలయన్ ట్రైన్లో వెళ్తూ బయటికి చూడగా అప్పుడే ఆ గొర్రె పిల్లలు కూడా తన ట్రైన్ వెంటే పరిగెత్తుకుంటూ రావటం కనిపిస్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా మూవీ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే నిజానికి ఉమా ఒక వెబ్ ఎంపైర్ అయితే ఉమా వెబ్ ఎంపైర్ ఎలా అయ్యిందో మూవీలో ఎక్కడా చూపించలేదు. అందుకే ఉమాకి మనుషులు తినే ఫుడ్ పడదు, ఎప్పుడు తిన్నా సరే వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఉమాకి రక్తం తాగడం అంటేనే ఇష్టం. అలా గొర్రెపిల్లని చంపి రక్తం తాగాక తన దాహం తీరి నార్మల్ అవుతుంది. తనకి దాహం వేసిన ప్రతిసారి పక్షులను చంపి రక్తం తాగి దాహం తీర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజులకి చనిపోయిన గొర్రెపిల్లలు మళ్ళీ బ్రతికి తనకి కనిపిస్తూ ఉంటాయి. నిజానికి వెబ్ ఎంపైర్ ఎవరినైతే చంపుతుందో అవి మళ్ళీ బ్రతికి వెబ్ ఎంపైర్లు అవుతాయి. అందుకే బ్రతికిన గొర్రెలు మనిషి మాంసం తినడం స్టార్ట్ చేస్తాయి. అందుకే ఉమా ఆ మహిళని చంపి రక్తం తాగకుండా ముక్కలుగా నరికి గొర్రెపిల్లలకి ఆహారంగా పెడుతుంది. లేదంటే ఆ మహిళ కూడా వెబ్ ఎంపైర్ అయ్యేది. వెబ్ ఎంపైర్ ఎండలోకి వెళ్ళినా సరే చలి పెడుతుంది. ఇంకా వారి చర్మం కూడా నెమ్మదిగా పాలిపోయినట్లు తయారవుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఉమాలో కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టే ఉమా కూడా ఒక వెబ్ ఎంపైర్.